వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైనటువంటి వాక్కులనిచ్చి ఆయన కృపను నిండుగా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకుందాం. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ కూడా ఈ చక్కని మాట సెలవిస్తున్నాడు. దేవుణ్ణి బట్టి అనేకులు మనకు భయపడినట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రియులారా, మనమేమో లోక సంబంధమైన రాజులకు, అధికారులకు, ప్రధానులకు, పెద్దలకు, శత్రువులకు, దురాత్మలకు, చీకటికి, గొడవలకు, వర్షానికి, తుఫానుకు మనం భయపడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు కాదు భయపడాల్సింది, నన్ను బట్టి నీకు మనుషులందరూ భయపడినట్లు నేను చేయబోతున్నానని దేవుడి శుభదినాన మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మనల్ని బట్టి, మనల్ని చూసిన వారు, మన మాట విన్నవారు, మన క్రియ చూసిన వారు అనేకులు మనకు భయపడినట్లుగా దేవుడు క్రియ చేయబోతున్నాడు. ఉదాహరణకు భక్తుడైనటువంటి మోషేను దేవుడు ఐగుప్తు దేశం పంపించినప్పుడు ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినం చేసినప్పటికీ పలుమారులు మోషే ప్రార్థించగానే అక్కడ అద్భుతాలు జరుగుతూ ఉంటే ఫరో మోషేకు భయపడినట్లు అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, ఐగుప్తీయులందరూ కూడా భక్తుడైన మోషేకు భయపడినట్లు వ్రాయబడి ఉన్నది. అలాగే మోషేకు ఫరో భయపడినట్లుగా ప్రభు సన్నిధిలో చేరిన మనకు కూడా అట్టి అధికారాన్ని దేవుడిచ్చాడు. ప్రియులారా, మనల్ని బట్టి, నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేస్తాను అని దేవుడు మాట్లాడుతాడు. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడినట్లు చేసేదనని దేవుడు విశ్వదినాన భక్తుడైనటువంటి మోషేకు సెలవిచ్చినట్లుగా మనల్ని బట్టి అనేకులు భయపడినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు విద్యాబుద్ధుల్లో, నీ కాలేజీలో, నీ ఆఫీసులో ఎవరైనా నిన్ను భయపెడుతూ ఉన్నారేమో, లేక నీ పొలం దగ్గర నిన్ను బెదిరిస్తూ ఉన్నారేమో, నీ సంఘంలో బెదిరిస్తూ ఉన్నారేమో, నువ్వు ఎక్కడున్నా సరే ఎవరైనా నిన్ను బెదిరిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, నన్ను బట్టి నేను నీకు తోడైన కారణం చేత మనుష్యులు నీకు భయపడినట్లుగా నేను చేస్తూ ఉన్నానని దేవుడు శుభదినాన మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు మోషేను బట్టి ఫరో భయపడ్డమే కాదు ప్రియులారా, అబ్రహామును బట్టి అబీమెలెకు భయపడ్డాడు ప్రియులారా, దావీదును బట్టి సౌలు భయపడ్డాడు ప్రియులారా, దావీదు యొక్క నీతి గల ప్రవర్తనను బట్టి భయపడ్డాడు. ఇలాగున భక్తులను దేవుడు లేవనెత్తినప్పుడు అనేకులు వారికి భయపడినట్లు దేవుడు చేశాడు. ప్రియులారా, భక్తులైన పేతురు, యోహానులు శృంగారమను దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ పడి ఉన్నటువంటి కుంటివాన్ని నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామములో లేచి నడువు అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా భయపడి వణకి వారి పాదముల మీద పడినట్లు అక్కడ వ్రాయబడింది. ప్రియులారా, అయితే భక్తులైన పేతురు అంటున్నాడు, లేదు మీరు అంత భయపడొద్దండి, అంత మాకు సాష్టాంగ నమస్కారం చేయాల్సిన అవసరం లేదు, మేము కూడా మీ వంటి మనుష్యులమే, మీ వంటి నరులమే, మానవులమే, మీరు అంత గందరగోళం కావద్దండి అని భక్తులైన పేతురు వారిని ధైర్యపరిచినట్లు వ్రాయబడింది. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాలను దేవుడు అనేకులను భయపెట్టే వారంగా, దేవుని బట్టి, దైవ కార్యాలను బట్టి వారి హృదయాల్లో భయం పుట్టించడానికి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని, ఆ విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఇక మీదట నీవు నీ ఇంటి వారిని, నీ ఇరుగు పొరుగు వారిని, సంఘాన్ని, సమాజాన్ని దైవ కార్యముల చేత భయపెట్టుదు కాక. అనేకులు నీకు భయపడినట్లుగా దేవుడు కార్యం చేయను గాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు ఇట్టి ధైర్యాన్ని, ఇట్టి గొప్ప శక్తిని, పరిపూర్ణ విశ్వాసమును సమృద్ధిగా అనుగ్రహించి మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ మన ఎదుట ఎవరునూ నిలవకుండా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అనేకులను నీ ద్వారా దేవుడు భయపెట్టబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వు ప్రయాణం చేసినా, నువ్వు బస్సులో కూర్చున్నా, కారులో కూర్చున్నా, లేక ఫ్లైట్లో కూర్చున్నా, ట్రైన్లో ఉన్నా,
కాలినడకన వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుడు అనేకులు నిన్ను చూసి భయపడినట్లుగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ అప్పుల్లో, కేసుల్లో, గొడవల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, ఎగ్జామ్లో, జాబ్ విషయంలో, సంతాన విషయంలో, భార్యాభర్తలు సమాధానంగా ఉండే విషయంలో, అపవాది రేపినటువంటి సమస్త గొడవల విషయంలో దేవుడు మిక్కుటమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. అట్టి శాంతిని, సమాధానాన్ని దేవుడు సర్వసమృద్ధిగా నీకు అనుగ్రహించి ఉదయకాల దీవెనల చేత, ఆశీర్వాదముల చేత నిన్ను నింపునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన ప్రభా, మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేస్తానని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇహలోకంలో మాకు కలుగుతున్నటువంటి తండ్రి ప్రతి విధమైనటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు, అనారోగ్యాలు, అపవాది యొక్క ఉచ్చులు, చిక్కులు, సమస్యలన్నింటినీ కూడా మీరు తొలగించి, అలనాడు భక్తులను బట్టి, రాజులను, అధికారులను భయపెట్టిన దేవా, మమ్మను బట్టి కూడా అనేకులను మీరు భయపెట్టబోతున్నందుకే మనం స్తుతిస్తూ, మీరు మాకు ఇచ్చిన సమస్త అధికారాలన్నింటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలందరినీ మీ పరమహస్తములకు అప్పగిస్తూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా ఉంచినందుకై స్తుతిస్తూ ఉన్నాను. వారి విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, ఎగ్జామ్లో, తండ్రి రాకపోకల్లో, తండ్రి పైరు పంటల్లో, పశువుల్లో, కుటుంబంలో శాంతి, సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచి మహిమ పొందినందుకై నేను స్తుతిస్తూ, నా ప్రార్థన మీరు ఆలకించినందుకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెనిచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.